మంగళవారం ఉదయం బ్రదర్స్ సువార్తకు వెళ్తాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. మందిరం దగ్గరికి వస్తే మనం వ్యాన్లో ఒక ఏరియాకి వెళ్ళి సువార్తకు వెళ్ళొస్తాము. బ్రదర్స్ జ్ఞాపకం ఉంచుకోండి. మంగళవారం ఉదయం పసుమర్లో అక్కడ యానివర్సరీ మీటింగ్ ఉంది. ఉదయం 10 గంటలకు. దయచేసి వెళ్ళగలిగిన వారు వార్షికోత్సవ కూడికి మీరు వెళ్ళరావడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం సాయంకాలం యథావిధిగా మందిరంలో సంఘ ప్రార్థన ఉంటుంది. తర్వాత గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం, నెలలో మొదటి శుక్రవారం కాబట్టి సాయంకాలం మనకు 7:30 నుంచి 11:30 వరకు ప్రార్థన ఉంటుంది మొదటి శుక్రవారం. దయచేసి సాయంకాలం 7:30కి రండి. అయిపోయిన తర్వాత ఏదైనా చిన్న అల్పాహారంతో మనం ముగించుకుంటాం. శనివారం సాయంకాలం స్త్రీలు కూడుకుంటుంది. సాయంకాలం 7:30 గంటలకు. సహోదరులు జ్ఞాపకం ఉంచుకోనండి. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని ఉండేవారు ఉంటే మీరు తెలియజేయండి. కొంతమంది చెప్పారు. ప్రభుచితమైతే ఈ నెలలో బాప్తిసాలు ఉంటాయి. అది క్రిస్మస్ రోజు కానీ, ఎందుకంటే మనకి 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వర్తమానికులు వస్తారు. ఆ సమయంలో ప్రత్యేక కూడికలు ఉంటాయి. వీలుంటే ప్రభుచితమైతే అప్పుడు బాప్తిసాలు ఏర్పాటు చేయాలని తలంపు ఉంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. తర్వాత పరిచర్య అక్టోబరు, నవంబరు ఈ 2 నెలలు పరిచర్య చేశారు సహోదరులు. మీకు ఎంతో వందనాలు. మందిరంలో మీరు చేసిన పరిచర్యను బట్టి దేవుని మందిరంలోని మేలు చేత దేవుడు మిమ్మలను తృప్తిపరచును గాక. ఇప్పుడు డిసెంబరు, జనవరి నెలకు మళ్ళీ కొంతమందిని సహోదరులు వేస్తున్నాము. కెజియా, దీవెన, డైజీ, తర్వాత వీణ, డేవిడ్పేట హెఫ్సిబా, సిబాపేటలో దైవకుమారి, ఈ 6 సహోదరులు దయచేసి డిసెంబరు, జనవరి ఈ 2 నెలల మందిరంలో పరిచయం చేస్తారు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. తర్వాత బయట మీటింగులప్పుడు ఈ మైకులు కట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్సులు ఇవన్నీ కొంచెం ఇంతకుముందు అంటే 2 బాకాల యాంప్లిఫైర్ తీసుకెళ్ళేవాళ్ళం. కొంచెం ఇప్పుడు మా బాక్సులు ఇవన్నీ ఉన్నాయి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి వచ్చి ఆ 2-3 ఎవరైనా ఆగిపోయారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే జాన్ పాలు, తర్వాత డానియల్, గౌతమ్ వీళ్ళు మాత్రమే కాదు, ఎలీషా, సాల్మన్ సెంటర్ ఎలీషా, రామకృష్ణ అబ్రాం, అబ్రాం, సరేనా? కనుక మీరు పనులు మీటింగ్ రేపు సాయంకాలం మీటింగ్ ఉంది, పెందరగడ పనులు ముగించుకోవాలి. అర్థమైందా? ముగించుకొని 6:30 కల్లా ఇక్కడికి వస్తే తీసుకొని వెళ్ళిపోయి అరేంజ్ చేయొచ్చు. అది ఆడ పెట్టడం పైకి ఒకళ్ళ పైకి మొయ్యాలనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే మనుషులు ఒక అవసరమో, మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వాటిని సర్దాలి. అందుకే ముందొచ్చి తీసుకెళ్ళాలా, అయిపోయిన తర్వాత తెచ్చి మళ్ళా ఏడబెట్టాలా, మందిరంలో పెట్టాలా. మీరు నేను మర్చిపోయాను అన్నారు అనుకోండి, మర్చిపోయానంటే నాకు కాదు ఆయనకి చెప్పండి. ఎవరికి? కొన్నిసార్లు ఏముందిలే నేను పోకపోతే చేసుకుంటారు అనుకున్నా, అది నమ్మకత్వం కాదు. అది నీకు ఒక పని చెప్పిన తర్వాత నువ్వు రాలేదు అంటే అపనమ్మకం కిందకు వస్తుంది. నమ్మకస్తులకి ఆశీర్వాదం ఉంది. నువ్వు పని నిర్లక్ష్యం చేసి అపనమ్మకంగా చేస్తే నీకు ప్రతిఫలం ఉండదు. అందుకే కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా పని చెప్తే సింపుల్గా ఏదో సింపుల్గా చేస్తే నీకు సింపుల్గా మిస్ అయిపోతావు చాలా. అర్థమైందా? కనుక దేవుని పని చేయడం అనేది అది నీకు ఇచ్చిన ఆధిక్యత. అది నేను ఈరోజు అదే చెప్తా. నేను అట్లా దేవుని మందిలో చాపలు వేసే కాడ నుంచి, ఊడిసే కాడ నుంచి, మొత్తం చిన్నప్పటి నుంచి చేసా. చదువుకునేటప్పుడు చేసా, ఇంటర్మీడియట్ అప్పుడు చేసా, డిగ్రీ చదివేటప్పుడు చేసా. 2 చేతులతో చీపురు పెట్టుకొని ఊడ్చేవాడిని మందిరాలు. ఎందుకంటే పెద్ద మందిరం అది, మరి ఊడవాలంటే యాడ్ అవుతుంది. చాపలు వేస్తే స్ట్రైట్గా వేసేవాళ్ళు. ముందు మాకు నేర్పించిందే అది. దేవుని ఇంట్లో పనిచేస్తే దేవుడు ఒకరోజు నిన్ను ఆస్వాదిస్తాడు. కొన్నిసార్లు చాలామంది అనుకుంటారు ఏముందిలే అని, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. అందుకే దయచేసి లైవ్ పెట్టేవాళ్ళు కూడా, లైవ్ పెట్టేవాళ్ళు ఏమో ఆ రోజు వస్తారు, ఈరోజు లైవ్ లేదనుకోండి 11:00కో 12:00కో వస్తారు. ఎట్లా కుదిరిద్ది? కనుక లైవ్ ఆల్టర్నేట్, ఒకరోజు రేవంత్, ఒకరోజు టైటస్. అర్థమైందా? పెట్టే రోజు ముందు వచ్చి పెట్టని రోజు ఎప్పుడో వస్తే కాదు, సమయానికి ఉండాలి. పొరపాటున ఒకళ్ళు బాగాదు, ఏం చేయాలి అప్పుడు? అందుకని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. లైవ్ పెట్టేవాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా 2 ఉండాల్సిందే, లేటుగా రావడం కాదు. ఎందుకంటే అరేంజ్ చేయాలి, అవసరమవుతుంది. ఒక్కొక్కసారి గబక్కన ఏదైనా అర్థం కాని ఉంటుంది, మళ్ళీ చెప్పాల్సి వచ్చేది. కనుక జ్ఞాపకం ఉంచుకొని దయచేసి తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి ఉదయం పూట కూడా ఒక్కోసారి కొంతమంది ఉన్నారు, 5-6 వస్తారు. ఒకరోజు 2-3 వస్తారు. ఇంతది మొత్తం చాపలేసి మైకులు పెట్టి అన్నీ చేయాలంటే చాలా టైం పట్టేది.
అందుకే గుర్తుపెట్టుకోండి, మందిరంలో చేపలు వేయటానికి కానీ వీటికి కూడా డానియేలు, ఎలీషా, అబ్రహాము. ఆదివారం ఎట్టంటే ఒకరోజే మేము ఖాళీగా ఉండేదాన్ని, ఒకరోజు ఏందో ఆ రోజు స్పెషల్ వండుకుంటాం అంతే కదా. మొత్తం తెచ్చుకోండి, 7 గంటల లోపే తెచ్చి ఇంటికాడ ఇచ్చేసి వచ్చేసేయండి, మందిరంలో పని చేసేసేయండి. 1 గంటలో వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు ఇంతమంది ఉంటే. కనుక డానియేలు, ఎలీషా, అబ్రహాము, గౌతము, జాన్పాలు, విక్టరు, రేవంతు. మా అబ్బాయి వస్తున్నాళ్ళే, నేను రాలేదనుకోగాకు. తల్లి కొడుకులు ఇద్దరు రావాలి, మరి పక్కనుంది దేనికి? ఏం విక్టరు, అర్థమైందా? కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. విక్టరు, రేవంతు, టైటస్, వినయ్, క్రిస్టఫోర్డ్. దయచేసి మీరందరూ ఆదివారం ఉదయం 7 గంటలకల్లా 7కి 6:30కి వస్తుంది, 6:30కి వస్తున్నారు. దయచేసి వచ్చి మీరు పని చేసిపోవాలి. ఏదన్నా కొన్నిసార్లు బాగాక ఏదైనా తప్పనిసరి పని ఉంటే ఫోన్ చేసి అన్నారు రోజు రాలేకపోతుంటే ఓకే, ఎనఫ్, ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాం. దేవుని పని కాబట్టి దయచేసి మీరందరూ ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఆదివారం మనకు క్యాలెండర్స్ అందుబాటులో ఉంటాయి, లామినేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. క్యాలెండర్ 25 రూపాయలు, లామినేషన్స్ అవి 75 రూపాయలు. ఇక పాకెట్ క్యాలెండర్స్ కావాలన్నా మీకు వచ్చే ఆదివారం అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ బుక్ రూమ్లో ఉంటాయి, జ్ఞాపకం ఉంచుకోనండి. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు అర్పిస్తాం. రండి. నా కొరకై అన్నీ చేసెను, యేసు అనే పాట పాడుతున్నాము. అన్నయ్య చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నయ్య చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నయ్య చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆవేదవరాలి, క్షామం తీరే వరకు ఆవేదవరాలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసిన యేసు, నాకింకా భయము లేదు లోకములో.
ఆకాశ పక్షులను గమనించుడి, విత్తావు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తావు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదినమద్భుతంబుగా నడుపున్, మమ్ము అనుదినమద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. అడవి పుష్పము అలంకరింప, అడవి పుష్పముల ప్రభు అలంకరింప, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించున్, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించున్. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాన్ని సంగతుల నదే చింతించున్, రేపు దాన్ని సంగతుల నదే చింతించున్. ఏ నాటికీడు ఆనాటికి ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికి ఇలా చాలును. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసినందులకు, నా కొరకై అన్ని చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు.
మిమ్మల్ని ఆరాధించట్లో, నిబలలో పాలు పొందట్లో, సండే స్కూల్ పరిచర్యలో, తిరిగి మీకు కానుకలు అర్పించట్లో సహాయపడేందుకు స్తోత్రాలు. చేయబడిన పరిచర్య అంతటిని మీరు ముద్రించము. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు నీరు కట్టి ఫలింపచేయము. నీ బిడ్డలు నిన్ను ప్రేమించి వారు అర్పించిన ఈవులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలకు సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదం, ప్రతిఫలం, బహుమానం ఇహమందు పరలోకంలో దయచేయండి. వారు నిన్ను ప్రేమించి నీకు అర్పించుకొని ఉంటుండగా, నన్ను ప్రేమించువారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించువారు నేను కాపాడేదను, నన్ను ప్రేమించువారు నేను తప్పించేదని అన్నారు. ఆ విధంగా బిడ్డలు మీరు దీవించి వారి అవసరాలన్నీ తీర్చండి. వారి చేతి పనులు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండి రెట్టింపు ప్రతిఫలం దయచేసి నీ మందిరంలో మేలు చేత వారిని తృప్తిపరిచి మీరే మహిమ పొందండి. సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, రాత్రి మందిరంలో సువార్త కూడికలో సహాయం చేయము. మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే మహిమ పొందండి. నీ బిడ్డలందరూ మీరు నడిపించండి. ఇతరులు కూడా ఆహ్వానించి తీసుకుని వచ్చుడు సహాయం చేయండి. రేపు గొలుసు ప్రార్థనలో కృపను గురించము. రేపు సాయంకాలం బర్త్డే మీటింగ్లో సహాయం చేయము. మంగళవారం ఉదయం బ్రదర్ సువార్త, సాయంకాలం సంఘ ప్రార్థన, అట్లాగే మంగళవారం ఉదయం పసుమర్ల యానస్ మీటింగ్లో వారికి కూడా మీరు తోడుగా ఉండండి. గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సాయంకాలం 7:30 ప్రార్థన, శనివారం సాయంకాలం స్త్రీల కూడిక. మీరు అక్కడ ఆలస్యమైతే వచ్చే ప్రభుదిన మరలా మేము కలుసుకుంటూ సహాయం చేయము. కొంత ఆలస్యమైంది దయతో కనికరించము. నిబిళ్ళ తిరిగి వెళ్తున్నారు, క్షేమకరంగా వారి గృహాలకు మీరు నడిపించము. ఆదికాండం 28:15 ప్రకారం వారి వెళ్ళు త్రోవలో మీరు తోడుగా ఉండి కాపాడి మరలా నిబిళ్ళ రప్పించే దేవా, కృపను గ్రహించము. యెహోవా మందిరంలోనే మిమ్మల్ని దీవించుచున్నాము. మన దేవుడని యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఈ శుభవచనాలతో నిబిళ్ళు పంపిస్తున్న కృపను గురించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపా, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరికీ వందనాలు.